హాయ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? ఈరోజు బంగాళదుంప మీల్ మేకర్ కర్రీ చూపించబోతున్నాను. దానికోసం ముందుగా మనం ఒక బాండీలో నీళ్ళు వేసుకొని ఆ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. అలాగే ఒక బౌల్లో మీల్ మేకర్ వేసుకొని ఆ బాయిల్ చేసుకున్న వాటర్ని మీల్ మేకర్లో వేసుకొని ఈ బౌల్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మీడియం సైజులో ఉన్న బంగాళదుంపల్ని ఒక 4 తీసుకొని దానిపైన ఉన్న లేయర్ని స్కిన్ అంతా కూడా నీట్గా రిమూవ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా బంగాళదుంపల పైన ఉన్న స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా హాట్ వాటర్ వేసి ఉంచాం కదా మీల్ మేకర్ని, అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు ఆ మీల్ మేకర్ని పక్కన ఉంచుకోండి. మనం పైన పొట్టు తీసుకొని ఉంచుకున్న బంగాళదుంపల్ని మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం అన్ని బంగాళదుంపల్ని మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో ఈ ముక్కల్ని వేయాలండి. బంగాళదుంప ముక్కల్ని వేసి వాటర్ వేయాలి. వాటర్ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి 1 విజిల్ కొట్టించుకోవాలండి. సో బంగాళదుంపలు బాయిల్ అయిపోయాయి కదా. ఇప్పుడు బాయిల్ అయిపోయిన బంగాళదుంప పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మరొక బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేయాలి కొంచెం. అలాగే హోల్ గరం మసాలా వేసి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసుకోవాలి. అలాగే పసుపు, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా. అలాగే ముందుగా మనం తీసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా ఇందులో వేసుకొని కారము, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ అందులో వేసుకొని బాగా కలుపుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు అందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మీ టేస్ట్ సరిపోయే సాల్ట్ వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అంతేనండి, టేస్టీ మీల్ మేకర్ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది కదా. మీకు అలాగే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.